హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. ఈ మధ్య 3 రోజుల క్రితము రాజమండ్రికి చెందిన మణికుమార్ అనే వ్యక్తి అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి దర్శనం కూడా అయిపోయిన తర్వాత మోక్ష మార్గం ద్వారా ప్రవేశించి బయటకు వద్దాము అనే ఉద్దేశంతో దాంట్లోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అందులో గాలి ఆడక ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ న్యూస్ చూసిన తర్వాత నాకైతే చాలా చాలా బాధ అనిపించింది. నేను చెప్పే సబ్జెక్ట్కి ఇక్కడ జరిగిన సిచ్యువేషన్కి సంబంధం లేదు కదా, నువ్వు అసలు ఎందుకు దీని మీద రెస్పాండ్ అవుతున్నావు, ఎందుకు వీడియో చేస్తున్నావు అని చెప్పేసి మీలో చాలా మందిలో 100లో 95% మందికి ఈ డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ అతను చనిపోయిన దానికి నేను చెప్పే సబ్జెక్ట్కి 100% సంబంధం ఉంది. అదేంటి అనేది మీకు తెలియాలి అని అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అయితే నేను 2024 జనవరి సంక్రాంతి సెలవులప్పుడు అరుణాచలం వెళ్ళాను. నేను వెళ్ళటానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, నేను చాలా వీడియోస్లో చూశాను. నేను కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు రిలాక్సేషన్ కోసం అని చెప్పేసి దేవుడికి సంబంధించినవి కానీ ఇట్లాంటివి చూస్తూ ఉంటాను. నేను చూసిన వాటిల్లో ఎక్కువగా ప్రవచనకర్తలు చెప్పేది ఏంటి అంటే, అరుణాచలం అనేటువంటి పుణ్యక్షేత్రానికి ఒక జీవుడు వెళ్ళాడు అంటే చిత్రగుప్తుడు గీత గీస్తాడంట. తరువాత వెళ్ళని వాళ్ళకు ఒక రూలు, వెళ్ళిన వాళ్ళకు ఒక రూలు అని చెప్పి అరుణాచలం మీద ప్రవచనకర్తలు చాలా హైప్ ఇచ్చారు. అండ్ వన్ మోర్ థింగ్, అరుణాచలం వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక మంచి జరుగుతుంది అని చెప్పేసి పాజిటివ్గా అయితే చాలామంది చెప్పారు. నేను వెళ్ళాను, నాకు కూడా ఆ రోజు వరకు అయితే మంచిగానే చిన్న సర్ప్రైజ్ అయితే నా జీవితంలో వచ్చింది. ఇంకొక విషయం ఏంటి అని అంటే, మోక్ష మార్గం ద్వారా అది ఎంత ఇరుకుగా ఉన్నప్పటికీ ఎంత లావు పర్సన్ అయినా సరే దాంట్లో నుంచి ప్రవేశించి బయటికి వస్తున్నాడు. దానికి కారణం ఏంటి అంటే శివయ్య యొక్క మహిమ అని చెప్పేసి కూడా చాలామంది యూట్యూబ్ వీడియోస్లో వెళ్ళొచ్చిన వాళ్ళు కానీ భక్తులు కానీ చెప్తా ఉన్నారు. సో దాన్ని బేస్ చేసుకునే ఈ లావుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అందులోకి దూరి ఇప్పటి వరకు కూడా చాలామంది, ఇప్పుడు మణికుమార్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు, కానీ అలా అంత లావు ఉన్న పర్సన్స్ ఇప్పటి వరకు దాంట్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఈజీగా సేఫ్గా. ఈజీగా అంటే ఈజీగా కాదు, ఇబ్బంది పడ్డా కానీ ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేకుండా అయితే బయటకు వచ్చారు. అంతవరకు అయితే నిజమే కదా. కానీ ఈ పర్సన్ మణికుమార్ అనే పర్సన్ చనిపోవడానికి ముఖ్య కారణం ఏంటి? చాలామంది అంటారు మోక్ష మార్గంలో నుంచి దూరి బయటకు వస్తేనే మోక్షం కలిగినట్టు కాదు, దొరకపోయినా ఇబ్బంది ఏం లేదని చెప్పి ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. అవన్నీ కాదు. అసలు లోపల ప్రోటోకాల్ ఏం జరుగుతుంది, మన శరీరంలో ప్రోటోకాల్ ఏం జరుగుతుంది అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదేంటి అంటే, మన శరీరంలో 2 వ్యవస్థలు ఉంటాయండి. అటానమిక్ నర్వస్ సిస్టంలో సింపాథటిక్ నర్వస్ సిస్టము, పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అని 2 వ్యవస్థలు ఉంటాయి. ఈ సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఎప్పుడు యాక్టివేట్ అయ్యిద్ది అంటే, నువ్వు ఎప్పుడైనా బాగా భయంలో ఉన్నప్పుడు సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యిద్ది. లేదు అని అంటే నువ్వు స్ట్రెస్లో కానీ, యాంగ్జైటీలో కానీ, డిప్రెషన్లో కానీ, ఈ మూడిట్లో ఉన్నప్పుడు కూడా సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యిద్ది. బట్ 100% యాక్టివేట్ అవ్వదు. ఇక్కడ యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ ఈ 3 సిచ్యువేషన్లో నువ్వు ఉన్నప్పుడు, నీ బాడీ ఉన్నప్పుడు, నీ బాడీలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో దానివల్ల నీకేమవుతుంది అని అంటే, నీ శరీరంలో లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ అనేది పడిద్ది. కానీ ఫియర్ అనేది డిఫరెంట్. యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ వేరు, ఫియర్ అనేది వేరు. మీరు ఎక్కువగా ఫియర్లోకి వచ్చారు అంటే, ఎక్కువగా మీరు భయపడ్డారు అంటే మీ బాడీ ఆటోమేటిక్గా 100% ఫ్లైట్ అండ్ ఫైట్ మోడ్లోకి వెళ్తుంది. అంటే అలర్ట్ సిస్టమ్ అనమాట. దాని యొక్క బేసిక్ మెకానిజం ఏంటి అని అంటే, నీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు మాత్రమే నీకు భయం వేస్తుంది. సో నీకు భయం వేసినప్పుడు ఈ అలర్ట్ సిస్టమ్ అలర్ట్ అయిపోయినప్పుడు దాని యొక్క బేసిక్ మెకానిజం ఏంటి అని అంటే, నీకు భయపడటానికి కారణం ఏదైతే ఉందో, నీకు ఆ భయం రావడానికి బేసిక్ కారణం ఏదైతే ఉందో దాంతో నువ్వు ఫైట్ చేయాలి, లేదు అంటే అక్కడి నుంచి పారిపోవాలి. 2 ఆప్షన్లు.
అలా చెయ్యకుండా గనక నువ్వు 10 నిమిషాలు, పావు గంట, ఒక అరగంట గానీ అదే సిచ్యువేషన్‌లో అలర్ట్ మోడ్‌లో ఉన్నావు అనంటే ఖచ్చితంగా నీకు ప్రాణం పోతుంది. ఇక్కడ బేసిక్ ఏంటి అనంటే అక్కడేం జరిగింది? లోపల ఏం జరిగింది అంటే ఆ గుహ ఏదైతే ఉందో, ఆ మోక్ష మార్గం అనే గుహ ఏదైతే ఉందో నేను ఆల్రెడీ క్లియర్‌గా చూసాను అక్కడికెళ్ళినప్పుడు. ముందు పక్క, ఎనక పక్క 2 పక్కల కూడా సేమ్ ఉంటుందన్నమాట లెంగ్త్. గుహ ఆ వెడల్పు, పొడవు అనేది, హైటు అనేది సేమ్ ఉంటుంది. మధ్యలో మాత్రం రౌండ్‌గా ఉంటుంది. ఎందుకు అనంటే ఒక పర్సన్ లోపలికెళ్ళిన తర్వాత వెనక్కి, ముందకి సర్దుకొని బయటికి వస్తా ఉంటారనమాట. అలా ఉండబట్టే చాలామంది బయటకొస్తున్నారు. బట్ ఈ వ్యక్తి విషయంలో ఏం జరిగింది అంటే అక్కడ ఇతను లోపలికి వెళ్ళిన తర్వాత సగం దూరం బయటికి వచ్చిన తర్వాత తల వరకు కూడా బయటికి వచ్చేసిద్ది. కానీ మిగతా పార్ట్ ఏదైతే ఉందో ఎక్కడి నుంచి మిగతా పార్ట్ ఏదైతే ఉందో అదంతా బయటికి రావాలి అంటే మీరు లోపల సర్దుకుంటా నిదానంగా బయటికి రావాలి. కానీ ఆ పర్సన్ విషయంలో ఏం జరిగింది అంటే ఆ పర్సన్ బాగా భయపడ్డాడు. ఎంతలా భయపడ్డాడు అంటే ఇంక నేను బ్రతకను, నేను దీంట్లో నుంచి బయటికి రావడం కష్టము అని చెప్పేసి మెంటల్‌గా అతను బాగా ఫిక్స్ అయిపోయి బాగా భయపడ్డాడు. భయం వల్ల మీ బాడీ అలర్ట్ సిస్టమ్‌లోకి వెళ్ళిన తర్వాత బ్లడ్‌లో అడ్రినలిన్ రిలీజ్ అవుతుంది. ఈ అడ్రినలిన్ రిలీజ్ అయ్యింది అనంటే మీకు మీ బాడీలో 3 రకాలు మెయిన్‌గా జరుగుతాయి. బీపీ పెరిగిపోతుంది, హార్ట్ బీట్ పెరిగిపోతుంది, బ్రీతింగ్ పెరుగుతుంది. కానీ ఒక్క స్టేజ్ వచ్చిన తర్వాత అంటే ఆ అడ్రినలిన్ అనేది ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు ఉన్న తర్వాత బ్రీతింగ్ అనేది అందదింక. మీకు అడ్రినలిన్ పెరిగిపోతుండే కొద్దీ హార్ట్ రేట్ పెరిగిద్ది, బీపీ పెరిగిద్ది. బ్రీతింగ్ అందదు. యాక్చువల్‌గా అక్కడికి లోపలికి దూరినప్పుడు కూడా మీకు చుట్టుపక్కల గాలి ఆడుతూనే ఉంటుంది. కానీ మీకు అడ్రినలిన్ పెరిగిన కొద్దీ మీకు గాలి అక్కడ మీరు తీసుకోవడానికి అవైలబుల్‌గా ఉన్నప్పటికీ మీరు బాడీలోకి ఊపిరి తీసుకోవటానికి అందదు. షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీత్ అంటారు. సో దాని కారణంగా ఏమవుతుంది అనంటే కార్డియాక్ అరెస్ట్ జరిగే సిచ్యువేషన్ ఉంది. సో అక్కడ జరిగింది కూడా అదే. మీరు ఎప్పుడైతే నేను ఒక్కటే చెప్తున్నాను మీకు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. మీరు సోదనుకోండి, ఏదనుకోండి ఈ వీడియో వల్ల ఒక్క పర్సన్ తెలుసుకొని ఇలా కూడా జరుగుద్దా, ఇలా కూడా ప్రాణాలను మనం పోగొట్టుకుంటామా అని ఒక్క పర్సన్ తెలుసుకొని మారినా సరే నేను హ్యాపీ. ఎందుకు అంటే ఈ సిచ్యువేషన్ అనేది అలాంటిది. నీకు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నీ బాడీ అనేది 5 నిమిషాల కంటే ఎక్కువగా అలర్ట్ మోడ్‌లో ఉండకూడదు. అలా ఉన్నారు అంటే మీకు అడ్రినలిన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. అడ్రినలిన్ ఎక్కువ రిలీజ్ అయ్యింది అనంటే మీకు ఆటోమేటిక్‌గా కార్డియాక్ అరెస్ట్ అవ్వటం కానీ ఇంకా లోపల రకరకాల సిచ్యువేషన్స్, మెకానిజమ్స్ జరిగి మీకు ప్రాణాలు పోయే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత లాస్ట్ ఇయర్ అయ్యప్ప స్వామి మాలలు వేస్తున్నారు. ప్రతి సంవత్సరం వేస్తారు కదా! సో మా బామ్మర్ది ఒకతను అయ్యప్ప స్వామి మాలేసాడు. మాలేసిన తర్వాత ఒక 15 రోజులు, 20 రోజులు అయింది. మాలేసిన వాళ్ళు ఆల్మోస్ట్ చాలామంది ఈ గుడులకు తిరుగుతూ ఉంటారు. సో ఈ పర్సన్ కూడా ఏం చేశాడు అంటే మనకి దగ్గరలో భైరవకొన అని ఉంది. అంటే దగ్గర కాదు. ఒక 80 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి వెళ్ళాడు. అక్కడ శివయ్య దగ్గర అన్ని పూజలన్నీ చేసుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ అతను ఇద్దరు వెళ్ళారనమాట. చేసుకొని రిటర్న్ అయ్యారు. రిటర్న్ అయిన తర్వాత మార్గ మధ్యంలో ఇంకొక నందనమారిల్ అని చెప్పేసి ఒక శివాలయం ఉంది అక్కడ. పైన కొండ మీద ఉంటుంది ఆ శివాలయం. పైన కొండ మీద ఉంటుంది. వీళ్ళు ఏం చేశారు అంటే శివాలయం దగ్గర ఒకరోజు నిద్ర చేస్తే మంచిది అని చెప్పేసి వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. సో ఇద్దరు కలిసి పైకి వెళ్ళి శివాలయంలో పడుకున్నారు. వాళ్ళు పడుకునే టైంకి రాత్రి 10 గంటలయింది. కరెక్ట్‌గా 11 గంటల 10 నిమిషాలకో, 11 గంటల 15 నిమిషాలకో అప్పటికి వాళ్ళు నిద్రపోయారు. ఆ టైంకి 11 దాటే టైంకి నిద్రపోయారు ఇద్దరు. వీళ్ళిద్దరూ నిద్రపోయింది కూడా శివాలయం లోపల గర్భగుడికి బయట. సో ఆ కొండ, ఆ గుడి ఉండేది, శివాలయం ఉండేది కొండ పైన. చుట్టూరు కూడా ఇంకా అన్ని అడవి ప్రాంతం అనమాట. వీళ్ళు అక్కడ పడుకున్నారు. 11 గంటల 10 నిమిషాలకి ఒక పాము వచ్చి అతన్ని కుట్టింది.
అతను కుట్టిన తర్వాత లేచాడు. అతను అయ్యప్ప మాలలోనే ఉన్నాడు. లేచాడు. లేచిన తర్వాత పక్కన ఉన్న వ్యక్తిని లేపాడు. వాళ్ళ ఫ్రెండే అతను. అతను శివమాలలో ఉన్నాడు. సో, నాకేదో కుట్టింది స్వామి అని చెప్పాడు. చూస్తే వీళ్ళిద్దరు లేచి చూసినప్పుడు పాము వెళ్ళిపోతుందంట. ఇంక వీళ్ళకి ఏం చేయాలనేది అర్థం కాలేదు. అదంతా కొండ ప్రాంతము. హాస్పిటల్‌కి రావాలన్నా గానీ చాలా టైం పడుతుంది. సో, అయితే అప్పటికప్పుడు వాళ్ళ దగ్గరున్న బండేసుకొని దగ్గరున్న టౌన్‌లోకి వెళ్లారు. అక్కడ ఏం ఇంజెక్షన్ చేశారో, ఏం చేశారనేది మనకు తెలీదు. సో, అక్కడి నుంచి ఒంగోలెళ్లారు. అక్కడి నుంచి ఒంగోలు వెళ్ళడానికి టైము ఆల్మోస్ట్ ఒక 2 గంటల పైనే దాటింది. అంటే ఇతనికి 11 గంటలకి పాము కొడితే 2, 2:30, 3 ప్రాంతంలో ఒంగోలెళ్లారు. ఒంగోలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్లారు. వీళ్ళు చేసిన తప్పేంటి అనంటే మాకెవ్వరికి కూడా ఏమీ చెప్పలేదు. సో, ఒకవేళ చెప్తే అయ్యప్ప స్వామి మాలలో ఉన్నాడు. ఏదన్నా ఇబ్బందయ్యి ఏం తప్పు చేయకపోతే ఎందుకు పాము కుట్టుంటది అనే ఒక పేరొస్తుందనే ఉద్దేశంతోటి ఎవ్వరికీ చెప్పలేదు. సో, ఎవరికీ తెలీదు. వాళ్ళిద్దరే వెళ్లారు. గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళటం కారణంగా ఆ టైంలో డాక్టర్స్ లేకపోవటం గానీ, లేదు అంటే అసలు ముందు మనకి స్నేక్ బైట్ చేసినప్పుడు స్నేక్ వీనం అని ఉంటుంది. అది ఒక 15 నిమిషాలు, 20 నిమిషాల లోపు చేస్తే బ్రతికే అవకాశం చాలా ఎక్కువుంది. అలా కాకుండా ఇంకా వేరే హాస్పిటల్‌కి తీసుకెళ్ళినా గానీ, మీకు అందరూ డాక్టర్స్ అవైలబుల్‌గా ఉంటారు కాబట్టి ఎంతో కొంత బ్రతికే ఛాన్స్ అయితే ఉండొచ్చని నేను అనుకున్నా. బట్ అక్కడ డాక్టర్స్ అవైలబిలిటీగా లేరు. గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి అన్ని మందులు కూడా అవైలబుల్‌గా ఉంటాయని నేను అనుకోవట్లేదు. సో, దాని కారణంగా అతను ప్రాణాలు కోల్పోయాడు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన 2 పాయింట్లున్నాయి. మనిషి అనేవాడు ఎలా ఉంటాడు అంటే, ఇప్పుడు నేను చెప్తుంటేనే ఒక రోజు మంచి రోజు, ఈరోజు గుడికి వెళ్ళండి అని చెప్తారు. ఈ పెద్దవాళ్ళు ప్రవచనకర్తలు గానీ ఎవరైనా సరే. ఆ రోజు అందరూ వెళ్ళటం వల్ల మనకు ఆల్రెడీ మనం చూసాం. గుడిలో కూడా తొక్కిసలాట జరిగి చాలామంది చచ్చిపోయారు. కానీ అదే పర్సన్ మరుసటి రోజు ఏం చెప్తాడు అంటే, ఆ రోజు వెళ్ళాల్సిన పనేముంది, మరుసటి రోజు వెళ్ళొచ్చు కదా అని చెప్తాడు. సో, ఇక్కడ మనకు ఉండాల్సిన బేసిక్ సెన్స్ ఏంటి అనంటే, మనకి మనంగా బేసిక్ సెన్స్ ఉండాలి. ఇప్పుడు దాంట్లోకి దూరి బయటికి రాగలను అనే ధైర్యం నీకుంటే అప్పుడు నువ్వు వెళ్ళాలి. ఎవరో ఏదో చెప్పారు, ఎవరో వచ్చారు అంటే నువ్వు రావచ్చా, రాలేవా అనేది నీకు అర్థమవుతుంది. దాన్ని నువ్వు చూసుకోవాలి. తర్వాత ఈ పర్సన్ మా బామ్మర్ది ఏదైతే ఉన్నాడో ఈ పర్సను శివయ్య దగ్గరే పడుకున్నాడు ఎళ్ళి. కానీ ఎక్కడ పడుకున్నాడు? ఒక కొండలో, ఒక అడవిలో పడుకున్నాడు. దేవుడు కాపాడతాడా అంటే దేవుడు ఎలా కాపాడతాడు? నువ్వు గాల్లో దీపం పెట్టి గాలొస్తే దీపం ఆరిపోకుండా ఉంచు అంటే దేవుడు ఉంచుతాడా? తప్పు మనది. ఎవరో ఏదో చెప్పారు అనేది వదిలేసేయండి. దేవుడొచ్చి వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళు మనకి చెప్పలేదు. వాళ్ళు జస్ట్ ఓవరాల్‌గా చెప్తారు. బట్ మన కండిషన్ ఏంటో మనం తెలుసుకొని దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. ఇంకొక విషయం నేను ఫైనల్‌గా చెప్పేది ఏంటి అనంటే, మీరు ఏదైనా పరిస్థితి మీకు ప్రాణాపాయ పరిస్థితిలోకి ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి అనంటే, మీ బాడీని అలర్ట్ సిస్టంలో నుంచి పారాసింపాథటిక్ సిస్టంలోకి తీసుకురండి. అది ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఫస్ట్ మీరు భయపడమాకండి. భయపడలేదు అంటే మీరు చావుని జయించారు అని అర్థం. ఇది మాత్రం 100% నిజము. మీరు నమ్మండి, నమ్మకపోండి, జరిగేదైతే ఇదే. మీరు భయపడ్డారు అంటే మీ ప్రాణం పోయినట్టే లెక్క. సో, అదండి. యాక్చువల్‌గా ఇది సప్లిమెంట్స్ గురించి దేని గురించి చెప్పలేదు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఒక నార్మల్ వీడియో అయితే చేశాను. సో, అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్, బి ఫార్మసీ.